ఆర్టీసీ బస్సు టికెట్ చెకింగ్ అధికారి లంచం డిమాండ్ చేయడంతో ప్రయాణికులతో పాటు కండక్టర్ కూడా చెప్పుతో దయాశుద్ధి చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రాయకోడ్ వద్ద జరిగింది. హైదరాబాద్ నుంచి నారాయణ్ ఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుని రాయకోడ్ వద్ద టికెట్ చెకింగ్ కోసం అధికారులు ఆపారు. టికెట్ లేకుండా బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడిని టికెట్ ఇన్స్పెక్టర్ గుర్తించారు. ప్రయాణికుడితో పాటు కండక్టర్ పైన కేసు నమోదు కాకుండా ఉండేందుకు 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు టికెట్ ఇన్స్పెక్టర్. విషయం తెలుసుకున్న సాటి ప్రయాణికులు ఆగ్రహించారు. టికెట్ ఇన్స్పెక్టర్ను అడ్డుకొని ఘోరావు చేశారు. ఆయన్ను వాహనం నుంచి బయటకు లాగి చెప్పులతో కొట్టారు. ప్రయాణికులతో పాటు కండక్టర్ కూడా చెప్పుతో కొట్టారు. మన విజువల్స్ లో కూడా చూస్తున్నాము. ఆ లంచం అడిగినటువంటి అధికారిపై చేయి చేసుకుంటున్నారు. ఆర్టీసీ బస్ టికెట్ చెకింగ్ అధికారి లంచం డిమాండ్ చేయడంతో ప్రయాణికులతో పాటు కండక్టర్ కూడా చెప్పుతో దయాశుద్ధి చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రాయకోడ్ వద్ద జరిగింది. హైదరాబాద్ నుంచి నారాయణ్ ఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుని రాయకోడ్ వద్ద టికెట్ చెకింగ్ కోసం అధికారులు ఆపారు. టికెట్ లేకుండా బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడిని టికెట్ ఇన్స్పెక్టర్ గుర్తించాడు. ప్రయాణికుడితో పాటు కండక్టర్ పైన కేసు నమోదు కాకుండా ఉండేందుకు 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు టికెట్ ఇన్స్పెక్టర్. విషయం తెలుసుకున్న సాటి ప్రయాణికులు ఆగ్రహించారు. టికెట్ ఇన్స్పెక్టర్ను అడ్డుకొని ఘేరావ్ చేశారు. ఆయన్ను వాహనం నుంచి బయటకు లాగి చెప్పులతో కొట్టారు. ప్రయాణికులతో పాటు కండక్టర్ కూడా చెప్పుతో కొట్టారు. టికెట్ ఇన్స్పెక్టర్ పై దాడికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. విష్ణు, అరుణ, ఈ రోజు నారాయణ్ ఖేడ్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్ లో చెక్కింగ్ సందర్భంగా అధికారి ఏదైతే ఒక ప్యాసింజర్ టికెట్ తీసుకోలేదని అందుకు కండక్టర్ 20,000 రూపాయలు లంచం ఇవ్వాలన్న దాంతో వెంటనే బస్ లో ఉన్న ప్రయాణికులతో పాటు ఆర్టీసీ కండక్టర్ కూడా ఏదైతే చెక్కింగ్ అధికారి ఉన్నారో అతనిపై చెప్పులతో దాడి చేశారు. టికెట్ ఒకవేళ తీసుకోలేకపోతే దానికి సంబంధించిన కేసు నమోదు చేయాలి తప్ప కానీ లంచం అడగడం ఏంటని చెప్పని ప్రయాణికులతో పాటు అట్లాగే ఆర్టీసీ కండక్టర్ కూడా రాయకోడ్ వద్ద తనపై అధికారిపై దాడి చేయడం జరిగింది. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆర్టీసీ అధికారులందరూ ఉలిక్కిపడడం జరిగింది. ముఖ్యంగా రవాణా ఆర్టీసీ అధికారులు రెగ్యులర్ గా వెహికల్స్ లో టికెట్ కోసం చెక్ చేసుకుంటూ ఉంటారు. కానీ టికెట్ అధికారి మామూలుగా టికెట్ తీసుకోకపోతే సెక్షన్స్ ప్రకారం కేసులు నమోదు చేస్తారు. కానీ బహిరంగంగానే వెంటనే 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అడగడం ఏందని చెప్పిన ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేసారు జరిగింది. అట్లాగే దాడి చేసిన అనంతరం తనను రాయకోడ్ పోలీసులకు అప్పగించడం జరిగింది. రైట్ విష్ణు, థ్యాంక్ యూ.